తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు గోచరిస్తోంది. ఎప్పుడు ఊహించినట్టుగా, ఊహ కూడా అందనట్టుగా అనిపిస్తుంది. అంత మంచి ఫలితాలు ఈ వారం సంప్రాప్తిస్తాయి. వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం మీకు బాగుందని చెప్పచ్చు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాలకు వెళ్ళే ఛాన్స్ వీరికి లభిస్తుంది. అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తారు విదేశాలకు వెళ్ళాలని, మీకు మటుకి అనుకోకుండానే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. కాబట్టి కెరియర్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలని సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఇక్కడ వ్యాపారాలు కావచ్చు, చిరు వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా గ్రాసరీకి సంబంధించింది, కూరగాయలకు సంబంధించింది, ఫుడ్కి సంబంధించింది ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. కుదిరితే ఒకరోజు అన్నదానం చేయండి. 10 మందికి అన్నదానం పెట్టండి. అది మీకు, మీ వంశానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకు అంటున్నానంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్పది. మనం తోచింది ఒకరికి పెట్టచ్చు, 10 మందికి మనకి ఎంత తృప్తి, ఎంత అయితే అంత. ఒకరోజు ఆ వారంలో ఏదైనా సరే ఒకరోజు అన్నదానం చేయండి. లేదా రోడ్డు మీద బిచ్చగాళ్ళు ఉన్నారనుకోండి, కొన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. కొంతమంది, చాలామంది కూడా చెప్పు, కొంతమంది మిగిలిపోయిన అన్నాన్ని ఇచ్చేయడం అనుకుంటుంది. ఇవ్వచ్చు, తప్పులేదు, కావట్లేదు. కానీ ఎప్పుడైనా సరే బయట మనం తినే ఆహారమే వారికి కూడా వేడిగా మనకు తోచింది ఎప్పుడైనా పెట్టగలిగితే అంతకంటే ఇంకోటి ఉండదు. కాబట్టి అన్నదానం అనేది చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వంశాభివృద్ధి బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. సప్తమంలో గోచారిత్య రాహు ఉండడం వల్ల దగ్గర దాకా వచ్చి దూరంగా జరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించండి. ఒక 8 మంగళవారం అభిషేకాలు చేసి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. ఏదైనా సరే ఆ కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి తులారాశి.